బాహ్యానందానికి ఆయుష్ కొద్ది క్షణాలు లేదా కొద్ది గంటలు. మళ్ళా వెంటనే ఏదో ఒక విషయం తెలుస్తుంది, దుఃఖం వస్తుంది. కానీ నీ అంతరంలోకి వెళ్ళి ఆత్మని తెలుసుకుంటే ఆ ఆనంద స్వరూపుడు. ఎప్పుడైతే ఆత్మని తెలుసుకుంటామో ఈ బాహ్యమంతా అశాశ్వతం. నేను ఇది ఇది నేను. ఈ నేనుని గుర్తించినంత కాలం నాకు సంతోషం ఉందనుకున్నాను, సుఖాలు ఉన్నాయనుకున్నాను, ఆనందాలు అనుకున్నాను. అవన్నీ క్షణికము. మరి శాశ్వతంగా దుఃఖం అనే పరిస్థితిలోనే ఉన్నాను. రోజంతా మనం గమనిస్తే భాగ్యాన్ని అన్నీ మనం రీసెర్చ్ చేసి చూస్తే ఎందులో ఆనందం ఉంది, ఎందులో సుఖం ఉంది, ఎందులో సంతోషం ఉంది అని మనం రీసెర్చ్ చేస్తూ వెళ్ళిపోతే దుఃఖమే ఎక్కువ ఉంటుంది అక్కడ. సుఖము సంతోషము ఆనందము తాత్కాలికంగా ఉంటాయి. ఆ సుఖానికి సంతోషానికి గంటలు ఉండొచ్చు, కానీ ఆనందం అన్నది ఒక్క క్షణమే ఉంటుంది. మళ్ళీ వెంటనే ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు లేకపోతే చాలా బాధపడిపోతారు. పిల్లలు పుట్టాక మాకు చాలా ఆనందంగా ఉందంటే మాకు కూడా బాబు పుట్టాడు, కానీ ఆ బాబుకి దగ్గో రొంపో జ్వరమో వస్తే ఈ ఆనందం అంతా ఏమైంది? తగ్గకపోతే 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు, వారం రోజులు చూస్తారు. తగ్గకపోతే ఈ ఆనందం క్షణమే ఉంది, ఈ దుఃఖం ఎక్కువ రోజులు ఉంది. అలాగే బాహ్యమైనవి ఏమి కోరుకుని అది పొందినా శాశ్వతమైన ఆ ఆనందం దక్కదు. ఉంది అనే భ్రాంతిలో ఉన్నావు. అందుకే మహాత్ములు ఏం చెప్పారు అంటే, బాహ్యమంతా ఉంది అనే భ్రాంతిలో, భ్రమలో నువ్వు ఉన్నావు. భ్రమని వీడితే బ్రహ్మము కనబడతాడు నీకు. అది నువ్వే అయి ఉన్నావు అని తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావు అంటే బాహ్యాన్ని వదిలి ఇవన్నీ అశాశ్వతం, భగవంతుడు సృష్టి అశాశ్వతం, భగవంతుడే శాశ్వతం అనే ఎరుక నీకు గురువు వచ్చినప్పుడు అర్థమైంది. అందుకే సత్యం ఎప్పుడూ మార్పు చెందదు. నువ్వు సత్యమే. మరి బాహ్యమంతా భగవంతుడు సృష్టి, అది అసత్యం, మిథ్య. మిథ్య అంటే లేదని కాదు, కాసేపు ఉంటుంది, కాసేపు ఉండదు. నీ నిద్రలో ప్రపంచం లేదు, నీ నిద్రలో శరీరం లేదు, నీకు నిద్రలో మనసు లేదు, నిద్రలో బుద్ధి లేదు. ఇవన్నీ నీ గాఢ నిద్రలో సుషుప్తావస్థలో లేనివి మిథ్య. కళ్ళు తెరిస్తే అంతా ఉంది, ఉండి లేనిది మిథ్య, శాశ్వతంగా ఉండేది సత్యం.